వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో బాబు ఫంక్షన్ హాల్లో ఈరోజు ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు సాధారణ బదిలీపై వెళ్తుండటంతో ఎమ్మిగనూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ముందుగా డీఎస్పీ ఉపేంద్రబాబు ఆయన సతీమణికి డివిజన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో గజమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ శ్రీనివాసులు, రూరల్ సీఐ మధుసూదన్ మాట్లాడుతూ డీఎస్పీ ఉపేంద్రబాబు గారి సేవల్ని, ఆశయాల్ని ఎంతో గొప్పగా ఉంటాయని, ఆయన నీతి నిజాయితీ విధి నిర్వహణలో చూపించినంత అంకితభావం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోసిగి సిఐ మంజునాథ్, గోనెగండ్ల మాజీ సిఐ గంగాధర్, ఎమ్మిగనూరు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసులు, నందవరం, గోనెగండ్ల మంత్రాలయం, కోసిగి, పెద్ద కడబూరు, ఎమ్మిగనూరు ట్రాఫిక్, ఎక్సైజ్, ఎమ్మిగనూరు ఫైర్ స్టేషన్ అధికారులు, సిబ్బంది మరియు ఎమ్మిగనూరు పట్టణ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ గ్రంథగిరి, వైశ్య సంఘం నాయకులు మరియు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన సీనియర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్వర్, షబ్బీర్, పట్టణ మరియు డివిజన్ పోలీస్ సిబ్బంది, హోంగార్డ్స్, మహిళా కానిస్టేబుల్ అందరూ పాల్గొని ఆత్మీయ సమావేశంలో డీఎస్పీ ఉపేంద్రబాబుకి శాల్వాలతో, పూలమాలలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి ఎమ్మిగనూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా ఎమ్మిగనూరు పట్టణ సిఐ గారికి, వారి ఎస్ఐస్ మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, ఎర్రన్న ట్రాఫిక్ ఎస్ఐ గారికి, ఎమ్మిగనూరు రూరల్ ఎస్ఐ గారికి, ఎమ్మిగనూరు రూరల్ ఎస్ఐ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారములు. ఇక్కడికి వచ్చేటువంటి మీ అందరికీ పత్రికా సోదరులకు, బంధుమిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారం. ఉద్యోగం అనేది అది పోలీస్ ఉద్యోగం. సినిమాలో డైలాగ్ ఉంటుంది, పోలీస్. ఏదైనా డాక్టర్ బాగాలేకుంటే డాక్టర్ కన్సల్ట్ అవుతాం, ఏదైనా రెవెన్యూ పరంగా ఉంటుంటే, ఏదన్నా పొలం పంచాయతీ, ఇంటి పంచాయతీ ఉంటే కన్సల్ట్ రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ అప్రోచ్ చేద్దాం. ఇంకా ఇతర ఏదైనా ఉంటున్నాక ఇంజనీర్ కానీ అప్రోచ్. బట్ పోలీస్ ఎటువంటి సమస్య అయినా కూడా పోలీస్ అప్రోచ్ చేద్దాం. ఏదైనా కూడా కొడుకు అన్నం పట్టలేదని, భార్య కాపురం లేదని, మూడు కాపురం లేదని, పిల్లలు చెడిపోతున్నారని చెప్పి పక్కింటి సమస్య, ఇంటి సమస్య, పై సమస్య, ఎంటైర్ వ్యవస్థ అడుగు పెడతానంటే ఇంట్లో ఉన్నా, ఇంటి బయట ఉన్నా కూడా పోలీస్. సో నేను అనుకుంటాను, భగవంతుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చినాడు, నలుగురు సహాయం చేసేది. ఇంకోటి, మీరు బస్ స్టాండ్లో పోండి, రైల్వే స్టేషన్లో పోండి, మనం యూనిఫామ్ ఉంటున్నాక సార్ పైన ఎన్ని గంటలకు వస్తుంది, వచ్చిపోయిందా, బస్ స్టాండ్ సార్ బస్సు వచ్చిందా, పోయిందా అని మన వాళ్ళు ఉంటారు. అక్కడ రైల్వే వాళ్ళు ఉంటారు, ఆర్టీసీ వాళ్ళు ఉంటారు. కానీ మనకు తెలుసు అనే, పోలీసుకు అన్ని కూడా తెలుసు అనే నాలెడ్జ్ అయితే పబ్లిక్ లో ఉంది. మనం కూడా చెప్తాం, పోలీసు ప్రతి నెంబర్ కూడా పోలీస్ స్టేషన్ లో ప్రతి వాళ్ళు ఉంటుంది, షాప్ ఉంటుంది, ఆర్పీ డాక్టర్, డాక్టర్ దొరుకుతుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్, హై స్కూల్ టీచర్లు, ఈ సేవ, మీ సేవ, ఏటీఎం, అన్ని నెంబర్లు కూడా మీద ఏ డిపార్ట్మెంట్ ఉండదు, ఓన్లీ పోలీస్ స్టేషన్. ఎందుకంటే పోలీస్ అనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అన్ని విషయాలు తెలుసుకోవాలనే కాలక్రమేణా మేము కొత్తగా ఉద్యోగం చేసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఆచితూచి అడిగే స్టేజ్ లో ఉంది. ఇప్పుడు టెక్నికల్ గా చేసుకో, తరువాత ఏదో మీకైనా మాకైనా గౌరవం ఇచ్చేది ఒక యూనిఫామ్. మన స్టేషన్ లో పనిచేస్తున్న యూనియన్ స్వీపర్ కూడా మంచి వాల్యూ. యూనిఫామ్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మాట ఎదుగుతాను, మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పబ్లిక్ లో కలుస్తాను, అది విలేజ్ కావచ్చు, వార్డులో కావచ్చు. ఇంకోటి, మనకు ఏదైతే కేటాయించిన సమయమో వెంటనే అటెండ్ కావాలి. తాత్కాలం చేసిందంటే, సపోజ్ నా ఆఫీసులో ఏదైనా కానీ ఎవరైనా వచ్చినారనుకుంటే, ఎక్కడి నుంచి వస్తాడు,